టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ మరియు జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని బైపాస్ రోడ్లోని ఆస్టనా ఫంక్షన్ హాల్ నందు గిరిజనుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దామచల జనార్దన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, మేము చేసిన అభివృద్ధిని చూసి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, రాపూరి శ్రీనివాసరావు, కత్తి పద్మ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. సోదరులందరూ మరి దామచర్ల జనార్దన్ గారికి మద్దతు ఇవ్వడానికి వచ్చినటువంటి ఆ సంఘాల పెద్దలందరికీ నమస్కారాలు. పద్మా గారికి, సుబ్రహ్మణ్యం గారికి, దారు నాయక్ గారికి, మంత్రు నాయక్ గారికి, శ్రీపురి వెంకటరావు గారికి 2024లో అత్యంత భారీ మెజార్టీతో గెలిచి మన జిల్లా మంత్రిగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో ప్రమాణ స్వీకారం చేసే అర్జునుడు దామచర్ల జనార్దన్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు అందరికి కూడా, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున మన నమస్కారాలు. జాతీయ పార్టీలన్నింటి కూడా రాష్ట్రంలో ఏదైతే మన ప్రాంతీయ పార్టీలు కూడా ఉండాలా, పేదలకు అండగా ఉండాలా, మరి బడుగు బలహీన వర్గాలందరూ కూడా పదవుల్లో కానీ అభివృద్ధిలో కానీ వారందరూ కూడా గౌరవం పెరగాలంటే 80లో ఎన్టీ రామారావు గారు తెలుగు ఓడు, తెలుగు నేలం తాగేటువంటి తెలుగు భాషని మరి భారతదేశానికి కాదు ప్రపంచానికి గుర్తించినటువంటి పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఒకటే బీసీని, ఎస్సీ ఎస్టీలని చెప్పి మోసం చేస్తుంది సైకో ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చక్కగా పదవులు ఇస్తారంటే, మన బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ గారు బాబు వాస్తవంగానే ఆయన 2019లో పోటీ చేసేటప్పుడు పేదవాడే. ఈరోజు అతని దగ్గర 25 కార్లు ఉన్నాయి, తర్వాత 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అతన్ని అడ్డం పెట్టి, ఎందుకంటే ఎస్టీలు తొందరగా ఎవరైనా వేసారంటే తొందరగా వారి పాపం పేదవారు కదా ఉండరు అనుకుంటారు, వారిని అడ్డం పెట్టి వేల కోట్లతో వచ్చారు. ల్యాండ్ స్కామ్స్ కానీ, శాండ్ స్కామ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే దళిత సోదరులు కానీ బీసీని ఆదరించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు పదవిలో మన జిల్లాలో చూడండి, గతంలో దళిత సోదరులు ఆదరించింది, జడ్పీ చైర్మన్ చేసిన కానీ చరిత్ర తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఏదైనా కూడా ఈ ఎన్నికలు 2024 ఎన్నికలు ఈ అరాచక పాలన పోవాలంటే మరి మీ అందరూ కూడా ఎవరు బీసీలంటే, ఓన్లీ ఎస్టీలంటే ఈరోజు కూడా మీ అందరూ కూడా వెన్నుముక్కలాగా మరి తెలుగుదేశం పార్టీకి అందరి అభ్యర్థులు గెలిపించేదానికి మీరందరూ కూడా కష్టపడి మీకు సముచిత స్థానం ఇలా ఆ సంఘాలకు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా స్థానం ఈ పార్టీ కల్పించింది. పోతే నిన్న ఒంగోలు శాసనసభ్యులు మా బంధువు బాలయ్య శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏమని చెప్పారంటే, పెద్దిరెడ్డి మా బంధువే భూ కబ్జాలు చేస్తున్నాడు కాబట్టి నేను ఆయన సహకరించలేదని చెప్పి
అతను ఏదోదో మాట్లాడుతున్నాడు అంటాడు. అయ్యా, నీకు నీ బుర్ర ఎక్కడుందో తెలియదు, కానీ నీ చిప్పు తొప్పింది. నీకు 6 సార్లు పోటీ చేసి 5 సార్లు కలిసరికి మదవెక్కి ఇష్టం వచ్చినట్టుగా మా అర్జునుడు ఒంగోలు కాబోయే ఎమ్మెల్యే మంత్రి జనార్దన్ గారిని లావుగా ఉన్నావు, నువ్వు పెరుగు లావు, నీకున్నచ్చుడు నుండి అప్పులు నువ్వు ఒక టైంలో 2019లో ఒంగోలు రావడానికి కొట్టి హైదరాబాద్ పడుకున్నావు. నువ్వు చేసినటువంటి 2019-24లో అక్రమాలు మీరు మీ వీకుడు అక్షరాల 4,000 కోట్లు దోచారు రాష్ట్రాన్ని. ముఖ్యమంత్రి బంధువుగా ఉండి నీ వీకుడు భాస్కర్ రెడ్డి, కొండా భాస్కర్ రెడ్డి నీకు వీకుడు కాకముందే మా కుటుంబానికి పరిచయం, మా కుటుంబంలో అందరికీ తెలిసినట్టు వ్యక్తి. అతని స్థితిగతులు ఏంటి, అతని ఆస్తి ఏంటి మాకు తెలుసు. నీ వీకుడు కాకముందే నీతో ఏమేమి వ్యాపారాలు చేశాడు, నీతో ఏమేమి రాజకీయాలు చేశాడు, ఆ చరిత్ర కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఎంత ఘోరం అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే పెద్ద మనిషి వైజాగ్లో దాదాపు 200 ఎకరాల చిల్లరు చెరువు అనేటువంటి ఆ భూమి పెడితే తీపిచ్చి దాన్ని అమ్మి దానిలో వచ్చిన వాటాలకి ఇతను సంబంధం కలుపుకొని తన కొడుకుని పొత్తుని తన బిడ్డకి ఇచ్చాడు. తప్పే లేదు, అది కూడా పెళ్లి చేసుకోవడం, ఒకరొకరు కలవడం మంచిదే. మీ కలవడమే అవినీతి సొమ్ముతో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని మోసం చేసిన కుటుంబం బాలినేని శ్రీనివాస్ రెడ్డి పిల్లికి పిలిచాడు. ఈరోజు అక్రమ సంబంధంతో విడిగా లక్షలు పెట్టి మరొక కూరలు ఉన్నట్టు కొనేస్తున్నాడు. ఇవాళ జనార్దన్ గారి కుటుంబం చరిత్ర తెలిస్తే వాడు 1980 నుంచి పార్టీలో వాళ్ళ తాతగారు ఎన్టీ రామారావు క్యాబినెట్లో మంత్రిగా చేసినట్టు వారు, చంద్రబాబు గారు క్యాబినెట్లో మంత్రిగా చేసినట్టు వారు. వాళ్ళ చరిత్రకి నీ చరిత్రకి ఎక్కడ సరిపోయిందని నేను అడుగుతున్నా. ఇవాళ ఇంకొకటి పోతూ మాట్లాడాడు, ఆ ప్రాపర్టీ నీలం నాగేంద్ర గారు మాట్లాడమని. నీలం నాగేంద్ర గారికి నాకు జరిగిన ఇష్యూ అది పబ్లిక్ అంతా తెలుసు. అది వాస్తవంగా తన ప్రాపర్టీ, తన కాగితాలు అయితే తన కోర్టులో ఎందుకు వేసుకోలేదు? లేదు. ఈరోజు కూడా మంగమూరులో ఉండేటువంటి తెలుగుస్వామి, మంగమూరులో ఇంకొక గోపి, వీళ్ళిద్దరు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే నేను నాగేంద్ర దగ్గర తిరుగుతూ ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్ చేస్తూ ఈ నకిలీ పత్రాలు సృష్టిస్తూ దళిత సంఘం ముసుగులో వీరు చేసిన రాజకీయాన్ని నేను మొత్తం బయట పెడతా. ఇవాళ మీ అక్కడ ఒక కార్పొరేట్ ఉన్నాడు, వేమూరు మాలాద్రి క్యాబ్ గుర్తు పెట్టుకో. నువ్వు నా ప్రాపర్టీ విషయంలో బాలినేని ప్రీతిని మక్కలు పెట్టుకొని నా మీద ఎస్సీ ఎస్టీ ల్యాండ్ వెహికల్స్ కట్టించారు. ఆ పాపం ఊరకబాదు, సర్వనాశనం అయిపోతారు, మీకు రాజకీయ పొంద పెడతారు. నేను చేసిన తప్పు ఉంటే ఎవరైనా సరే నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలా? ఏం మొత్తం నిద్రపోయారు, నీది కాదు నాది కాదని చెప్తావు. నీకు ఎవరిచ్చారు హక్కులు? దానికి చట్టాలు ఉన్నాయి, కోర్టు వ్యవస్థలు ఉన్నాయి. ఏదో విచ్చలవిడిగా మాట్లాడి నా గురించి నీలం నాగేంద్ర మాట్లాడంటే నీలం నాగేంద్ర గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వాస్తవాలు 2.5 సంవత్సరాల క్రితమే నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పున్నా. కోర్టులో, హైకోర్టులో 8 మంది పార్టీ చేసి నేను కోర్టులో వేసున్నా. చట్టపరకపోయే వాటిని కూడా మరి దళిత సంఘాలని ఉన్నటువంటి కొంతమంది తప్పు చేసేవాడిని ఎంకరేజ్ చేసి నా మీద ఉసుగొలుపుతున్నా, కేసులు పెడుతున్నా. నేను చెప్తున్నా, మేసం మెలే చెప్తున్నా, తొడగొని చెప్తున్నా. ఒంగోలు నీ పతనం తీసుకుపోతే నేను రాజకీయంగా బొంద పెట్టించి అర్జునుడు గడిపిపోతే ఒంగోలు ప్రజలకు ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయా, ఎలక్షన్ వస్తే వేద్దామని ఎదురు చూస్తున్నారు. నీ పతనం తప్పదని చెప్తున్నా. పోతే ఇంకోటి, నా మీద భూ కబ్జా కాదు, ఎవరి మీద మాట్లాడతాడు. నీ చుట్టూ ఉండేదే భూ కబ్జాలు, గంజాయి పెంచి నీ పక్కన అవినీతి అక్రమాలకి పాల్గొని ఉండదు సన్నాసుల్ని నీ పక్కన పెట్టుకొని కారు కూతురు కూస్తే పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి నీ అబ్బ జాగిరా, ఒంగోలే ఉన్నా నీ అబ్బ జాగిరా. ఎవరైనా కూడా హద్దు దాడితే డబల్ హద్దు దాడి మాట్లాడతారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు
పద్ధతి రాజకీయాలు చేయి. దామచల జనార్దన్ బెదిరించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వంచి ఏదో రాజకీయాలు ఉంటే నేను నీ కొడుకుని తొందరలో నీవు చేసిన అవినీతి అక్రమాలు మొత్తం కూడా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దామచల జనార్దన్ గారు మొత్తం ఎంక్వైరీ చేసి మీ అబ్బా కొడుకులు ఇద్దరిని మీ వేగుడిని జైలు పంపిస్తారు. గుర్తుపెట్టుకో, తమాషా పడుతున్నావు. ఈరోజు మా సొంత ఊరు వెంగంపాలెం, మా వెంగంపాలెంలో ఇదే దామచల మన బాలయ్య శ్రీనివాస్ రెడ్డి గారు వెయ్యికుడు భూమి కొన్నాడు. శ్రీకర్ విల్లాస్ ప్రాజెక్టు మొదలుపెట్టాడు. ఆ ప్రాజెక్టులో కూడా ఎంత ఘోరం అంటే జనత గారు టీచర్ గారు ఒకసారి వినండి, ఎంత నీచం అంటే ఇళ్ళ పట్టాలు ఇస్తాడు. ఇళ్ళ పట్టాలు ఇస్తా అంటే ఎవరు కాదంటారయ్యా? అధికారం ఉంది నువ్వా దామచల జనార్దన్ గారా? నువ్వు ఇస్తారంటే ఎవరైనా కాదంటారా? నువ్వు ఎక్కడిస్తున్నావు? ఎర్రచల్ల కొండల్లో. అది ఆల్రెడీ మైనింగ్ డిపార్ట్మెంటు దానిలో 5 ఓవర్ ఉందని చెప్పి ఆ పట్టాలు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అది ఒక నార్త్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరిగింది. అలాంటి మూర్ఖుడు నీకు తెలిసి కూడా దానిలో ఇళ్ళ పట్టాలు ఇస్తా అంటే ఏం చేశావు? 25 ఇళ్ళ పట్టాలకి నీ భిన్నమైనటువంటి పులుగు అక్కిరెడ్డి, ఈ పులుగు అక్కిరెడ్డి ఎప్పుడు కూడా బాలనేంచోలో ఉంటుంటాడు. శ్రీనివాసరెడ్డి ఆ కొనుగోలులో విఆర్ఓ వెంకటరెడ్డి ఇక్కడ ఏపించి, ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏపించి దాని పత్రాలు మొత్తం తారుమారు చేసి తనకి మరి టీకి వాగుపోరం భూమిని ఎవరైనా చేస్తారండి? నీతి నిజాయితీ అంటాం చేసేయండి. కబ్జాలు ఇలాంటి వ్యక్తిని కూడా మీరు అందరూ కూడా గమనించి ఏదైనా కూడా నీ ఇంకా పైశాసికాలు మొత్తం చాలా ఎపిసోడ్ల మీద వదులుతా. నీ దూరం నీతో ఎంత దూరం అయినా సరే, కోర్టునైనా సరే, డైరెక్ట్గా సరే సవాల్ నీ మీద ఎక్కడికైనా పోరాడతా. నీవు నీ కొడుకు నీ వీగుడిని జైలు పంపించేదాకా నేను నిద్రపోను. దామచల జనార్దన్ గారు గెలుపుని ఎవరు ఆపలేరు. మీరందరూ కూడా మన ఒంగోలు పార్లమెంట్లో పెట్టి బాగుండే శ్రీనివాసరెడ్డి గారిని, అలానే మన ఒంగోలు కాబోయే ఎమ్మెల్యే మంత్రి అర్జునుడు దామచల జనార్దన్ గారిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని ఎస్టీ సోదరులందరూ కూడా పేరు పేరున అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ సెలవుకుంటా. జై హింద్, జై తెలుగుదేశం. ఈ ఆంధ్రప్రదేశ్లో అత్యంత నమ్మకమైన జాతి ఏదంటే ఎస్టీలు చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడైనా చూడండి, మన పొలాల కాడ కానీ ఇళ్ళ కాడ కానీ అన్నింటిలో కూడా మీ మీద నమ్మకం ఉంచి ఈ ఎస్టీలు చాలా నమ్మకమైన నిజాయితీగా ఉంటారని చెప్పేసి ప్రతి ఒక్క అందరికీ తెలుసు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనం రేపు మన ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఎస్టీలు గణనీయంగా ఉన్నారు. మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా? అభివృద్ధి కావాలనుకుంటే మన దామచల జనార్దన్ రావు గారిని గెలిపియాలి. అరాచకం కావాలనుకుంటే మన సోదరుడు మిత్రుడి చెప్పినట్టు మీకు తెలిసిందే, ఈరోజు డబ్బుని విపరీతంగా వెదజల్లుతున్నారు. ఎవరైనా సంపాదించిన డబ్బుని ఖర్చు పెడితే తెలుస్తుంది ఆ బాధ. అదేవిధంగా ఇవాళ రేపు రాబోయే రోజుల్లో మీకు డబ్బు ఆశ చూపిస్తారు. డబ్బు ఇచ్చి ఓట్లు ఇవ్వమంటారు. దయచేసి డబ్బు ఇస్తే తీసుకోండి, కానీ ఎవరు కూడా మీరు మీ బంధువులు అందరికీ చెప్పి దామచల జనార్దన్ రావు గారు గెలిస్తేనే మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. మీ అందరూ కూడా ఇల్లు కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ అన్నీ ప్రతి ఒక్కటి కూడా మనకు వసతులు సమకూరుతాయి. లేదంటే మనం ఇంకా వెనకబడిపోతాము. మీకు తెలుసు, బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు లాస్ట్ టైం ఎర్చలలో దామచల జనార్దన్ రావు గారు అంతకుముందు త్రిపుల్ కాలేజీ పెట్టడానికి ఆ స్థలాన్ని ప్లాన్ చేసి ప్రయత్నం చేస్తే అది మైనింగ్ లో కుదరలేదు కాబట్టి ఆ రోజు కుదరలా. మరి నీకు ఆ సంగతి తెలిసి నువ్వెట్టా ఇళ్ళకి ప్లాన్ చేస్తావా? బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు దాన్ని 36 కోట్లు ఖర్చు పెట్టి నీ బినామీలకి ఇచ్చి దాంట్లో నువ్వెంత వాటా తీసుకున్నావు అందరికీ తెలుసు. కాబట్టి ఇట్లాంటి డూప్లికేట్ పనులు చేయకుండా అభివృద్ధి ఈరోజు హడావుడిగా రోడ్లు మొదలుకొట్టి యాదవ భవనం అని, ఆ భవనం అని, ఈ భవనం అని ఈరోజు హడావుడి చేస్తున్నాడు. ఈ జిమ్మిక్కులన్నీ తెలుసు, ఈ జిమ్మిక్కులు ఎలక్షన్ జిమ్మిక్కులు. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని అభివృద్ధి కావాలంటే మన దామచల జనార్దన్ రావు గారిని మీరు మీ బంధువులు ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళ చేత
ఓట్లు వేయించి మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అదేవిధంగా మన మాగుంట శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ అభ్యర్థి ఇద్దరిని కూడా మనం మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాంటి గిరిజనుల దగ్గర మిమ్మల్ని చూస్తుంటే జనార్దన్ గారు భారీ మెజార్టీతో గెలిచినట్టు నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే బయట చూస్తే ఎండ, పైన చూస్తే ఉడకపోతా, అయినా కానీ జనార్దన్ గారు ఉపన్యాసం వినడానికి ఓపికతో కూర్చున్న మన గిరిజన సోదరులందరికీ పేరు పేరు నమస్కారాలు. సోదరులారా, జగన్ మోసపు రెడ్డి ఈయన అధికారంలో రాకముందు దాదాపు ఒక మాట చెప్పారు పాదయాత్రప్పుడు, నా ఎస్టీలు నా సోదరులు అన్నారు, నా కుటుంబ సభ్యులు అన్నారు. తీరా అధికారంలో వచ్చారు. ఈ 4 సంవత్సరాల 11 నెలల పాలనలో ఈయన ఉరగబెట్టింది ఏంటంటే గిరిజనుల మీద దాడులు, గిరిజనులకు సంబంధించిన 16 సంక్షేమ పథకాలు రద్దు చేయటం ఈయన ఎజెండా. జగన్ మోసపు రెడ్డి ఇంత మహాగనుడు అని గిరిజనులకు తెలియదు. ఈయన పాలన చేసిన తర్వాత తెలిసింది. పాలించే బర్రెను కాదని తన్నే దున్నపోతుని తీసుకొచ్చాం. తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి ప్రజాస్వామ్యం కావాలి, గిరిజనులకు హక్కుల కోసం పోరాడి గిరిజనులకు రాజ్యాంగ హక్కు కల్పిస్తే ఈ దుర్మార్గపు మోసపు రెడ్డి అధికారంలో వచ్చి గిరిజనులకు చిన్న చూపు చూసిన ఘనత ఈ జగన్ మోసపు రెడ్డి గారికి కలిసింది. సోదరులారా, యువకుడు అని రాజశేఖర్ రెడ్డి కొడుకొని అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తాడని ఆశతో ఓటేశారు. గత ఎన్నికల్లో 85% మంది గిరిజనులు వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఈయన చేసిందల్లా ఒకటి, గిరిజన మహిళను ట్రాక్టర్తో తొక్కించి హత్య చేయటం మీరందరూ చూశారు. ఈ వైఎస్ఆర్ పాలనలో పాలన ఇంకా 20 సంవత్సరాలు వెనక్కిపోయింది, ఉరగబెట్టింది ఏం లేదు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నేను ఉద్ధరిస్తా. తాడేపల్లి కొప్పలో కూర్చొని కులాల మతాల మధ్య చుచ్చు పెడతా ఉంటారు. ఇదే ఈయన నిజ స్వరూపం. అదేవిధంగా హత్య రాజకీయాలకు మారిపోయారు. ఆంధ్రప్రదేశ్ ఇవాళ రాజధాని రాష్ట్రంలో ఏదైనా ఉందంటే భారతదేశంలో ఎక్కడ కాదు ఆంధ్రప్రదేశ్. ఇవాళ అవినీతి రాష్ట్రంలో ఏ రాష్ట్రం ముందైనా భారతదేశంలో సర్వే చేస్తే ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా ముఖ్యంగా చదువుకోవడానికి అందరూ ప్రోత్సహిస్తే ఈయన గిరిజనులకు సంబంధించిన బెస్ట్ అవైలబుల్ తీసేయటం, విదేశీ విద్య తీసేయటం, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ తీసేయటం, గిరిపుత్రిక తీసుకోవటం, ఇలాగ సంక్షేమ పథకాలు తీసేసి గిరిజనులకు చిన్న చూపున చూసిన ఘనత ఈ జగన్ మోసపు రెడ్డి మీద దక్కుదని కోరుతున్నాము. సోదరులారా, రేపు రానున్న ఎన్నికల్లో ఒక యుద్ధ వాతావరణం. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, పోయినసారి గత ఎన్నికల్లో మనం మోసపోయాం, కానీ ఈసారి ఎన్నికల్లో మనం మోసపోకూడదు. ఇక్కడ దామర్చర్ల జనార్దన్ గారిని గెలిపిస్తే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. కానీ ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంకా మిగతా సమయం లేదు, ఎందుకంటే మీరు కూడా ఎక్కడో బారుగోల పల్లెటూరు నుంచి వచ్చారు, మీరు వెళ్ళాల్సిన సమయం ఉంది. అదేవిధంగా పై విషయాల పెద్దలు చాలా మంది మాట్లాడారు. ఇంకా మాట్లాడాల్సిన పెద్ద మన ముఖ్య అతిథి జనార్దన్ గారు ఉన్నారు. ఎందుకంటే ఒక్క ఓటు కూడా మనకి ఇంపార్టెంట్. ఈ ఒక్క ఓటు దుర్మార్గం చేస్తే అవినీతి చేసినట్టు. గిరిజన గారు అందరం కూడా బాగా పెట్టమ్మా, గొంతు రాదు మళ్ళా. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన గిరిజన సోదరులకి, అదేవిధంగా మహిళా తల్లులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం గమనించుకుంటే 2014-19లో నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే మన గిరిజనులు కానీ, అదేవిధంగా ఎస్టీసీ ఎక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా కూడా ఉపయోగ కార్యక్రమాలు జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకొని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి పక్కా గృహాలు, ప్రతి ఒక్కరికి కావాల్సింది ఉండటానికి ఇల్లు,
అదేవిధంగా వాళ్ళకి చేసే పనులకి తోడ్పాటు ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇచ్చి వాళ్ళని చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇలాంటివన్నీ కూడా జరిగింది అంటే అది తెలుగుదేశం పార్టీలో. ఈరోజు ఎస్టీ కాలనీస్లో కూడా ఎక్కడ ఉన్నా కూడా ఈరోజు సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, పక్కా గృహాలు కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో ఆ రోజుల్లో జరిగినాయి అని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఉండే మా ఎస్టీ కాలనీలు ఉన్నాయి, నేను మొన్న కూడా పోయేసి వచ్చా. అవి ఈరోజు నేను రాకముందు వర్షం పడితే ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండేవి. ఈరోజు సిమెంట్ రోడ్లలో నడిచి అందరినీ కూడా నేను కలిసి వచ్చాను. అందరూ కూడా సంతోషంగా ఉండే, ఇంకా కూడా వాళ్ళ మంచినీళ్ళ సమస్య అనేది ఒకటి చెప్పారు తప్పితే అన్నీ కూడా వసతులు బాగున్నాయని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా చదువుకున్న వాళ్ళకు కూడా అనేక మందికి ఉద్యోగాలు కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీ. ఆ టైంలో ఎంతోమందికి ఉపాధి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్లో కూడా ఎన్నో లోన్లు పెట్టి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో చాలామందికి వెహికల్స్ కానీ, అదేవిధంగా వాళ్ళు ఏదో ఒక పని చేసుకోవడానికి వాళ్ళకి లోన్లు ఇప్పించడం కానీ ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు కూడా మన టైంలోనే జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక రూపాయి అన్నా ఎస్టీ కార్పొరేషన్ నుంచి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఖర్చు పెట్టారా అనేది మేము గమనించుకోండి. ఈరోజు పూర్తిగా వదిలేసారు. పూర్తిగా ఏదైనా అకౌంట్లో వేస్తున్నామని చెప్పేసి ఒక పద్ధతి ప్రకారంగా ఎక్కడ కూడా డెవలప్ అనేది లేకుండా ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిందే రాష్ట్రం వ్యాపారం చేసుకోవడానికి వచ్చాడు. ఆయన ముఖ్యమంత్రిగా రాలా, ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్రంలో ఒక అవకాశం ఏంటి, నేను మా నాయనలాగా చేస్తానని చెప్పేసి మాయ మాటలు చెప్పేసి పదవి ఎక్కిన తర్వాత నుంచి పూర్తిగా జనాలను మర్చిపోయాడు. ప్రజల్ని మర్చిపోయి ప్రజలు ఏదైతే ఇబ్బందులు అనేది కూడా పూర్తిగా వదిలేసి ఆయన ఎక్కడెక్కడ ఏ వ్యాపారాలు ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుందని ఈరోజు ఆ వ్యాపారాలకు అంకితం అయిపోయాడు, ఇంటికి పరిమితం అయ్యాడు. చెప్తే ఈరోజు మళ్ళా వచ్చి ఓట్లు వేయండి ఎలక్షన్కి అని చెప్పేసి తిరిగే పరిస్థితులు మనం చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు, నవరత్నాలు అని చెప్పాడు, మద్య నిషేధం చేస్తానని చెప్పాడు, అదేవిధంగా 45 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానన్నాడు, అదేవిధంగా ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందిని చదివిస్తామని చెప్పాడు. ఏదైనా కూడా ఒక్కటన్నా జరిగిందా అనేది మీ అందరూ కూడా చెప్పాలని చెప్పేసి కూడా మీ అందరిని అడుగుతా ఉన్నా. ఈరోజు ఆ మద్యాన్ని పెట్టుకొని వ్యాపారాలు చేశాడు, కొన్ని వేల కోట్లు సంపాదించాడు. ఆ మద్యం తాగిన వాళ్ళేమో ఈరోజు 40,000 మంది ఈరోజు చనిపోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన రాష్ట్రంలో ఆ చీప్ లిక్కర్ మందు, జగన్ మందు తాగి, నాణ్యత లేని మందు తాగి ఈరోజు అనేక మంది ఆడవాళ్ళ బొట్టులు గడిపేసిన వ్యక్తి ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాంటి వ్యక్తి ఉన్నాడు, మనం ఆలోచించుకోవాలి. ఈరోజు ఉండే వ్యవస్థ పరిస్థితులు కూడా మనం అందరూ కూడా ప్రక్షాళన చేసుకోవాలి. అది వరకు ఒక పీస్ఫుల్ వాతావరణం ఉండే తెలుగుదేశం టైంలో మనం ఏం పని చేసినా, ఎక్కడికి పోయినా, ఏం జరిగినా కూడా ఒక క్షేమంగా ఇంటికి రావడం ఒక పద్ధతి ప్రకారంగా ఉండేది. ఈరోజు ఆ పద్ధతులు పోయి కక్ష సాధింపులు, ఎవరైతే పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారో లేకపోతే వైఎస్ఆర్ని విమర్శించారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఉండే పరిస్థితి. 5 ఏళ్ళు మనం ఎంతో ఇబ్బందులు పడ్డారు. చాలామంది మీద కేసులు పెట్టారు, ఆస్తులు వీక్కున్నారు, అనేక రకాలుగా ఈరోజు ఇబ్బందులు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని బస్టు పట్టించడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైనా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన రావాలి. ఆయనలాగా చంద్రబాబు నాయుడు లాగా ముందు చూపుండే ఆలోచన ఉండే నాయకుడు ఉంటేనే మన రాష్ట్రం బాగుంటుంది. ఇలాంటి పేదవాళ్ళంతా కూడా బాగుంటారు. మీరంతా కూడా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, కష్టాన్ని నమ్ముకునేవాళ్ళు, ఎప్పుడు కూడా ఒక మాట మీద ఉండేవాళ్ళు. ఎస్టీలు అంటే కూడా ఒక మాట, ఒక పద్ధతి చెప్పారంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆ కట్టుబడితోటి ఉండేవాళ్ళు. ఆ మాట రేపు ₹1 తీసుకొచ్చి ముందు పెట్టినా కూడా మాట తప్పకుండా మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఆ నిర్ణయానికి కట్టుబడే వాళ్ళు మన ఎస్టీస్ అని చెప్పి కూడా మీకు అందరూ తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఇలాంటి ఎప్పుడు కూడా మీరు మీ కష్టాన్ని నమ్ముకున్నారు చెప్తే ఏదో విధంగా ఊరకనే వచ్చే డబ్బులు కూడా మీరు ఎప్పుడు నమ్ముకోవాలి. అలాంటిది మీకు కష్టపడటానికి వసతులు కావాలి.
ఏర్పాట్లు కావాలి. మనం ఏం చేస్తే 10 రూపాయలు మీకు ప్రభుత్వం నుంచి కానీ ఏదో ఒకటి ఇస్తే దాని మీద పెట్టుకొని కష్టపడి పని చేసుకొని ఇప్పుడు అందరూ ముందుకెళ్ళే పరిస్థితులు తీసుకొచ్చుకోవడానికి మీరు కష్టపడేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో లేదు. కాబట్టి మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇవన్నీ కూడా ముందుకు వస్తాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మహిళలు ఉన్నారు, పరిస్థితులు బయట ఎలా ఉన్నాయో ఒకసారి గుర్తించుకోండి. నిత్యావసర వస్తువులు అదివరకు 3,000 4,000 రూపాయలు మన ఇంటికి సరిపోతే ఈరోజు 12,000 రూపాయలు లేదే మీకు సరుకులు రావట్లేదు ఇంటికి. అదేవిధంగా గ్యాస్ రేటు పెరిగింది, పెట్రోల్ రేటు, డీజిల్ రేటు, కరెంటు బిల్లు 9 సార్లు. అదివరకు 150 రూపాయలు వచ్చే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండే ఇంటికి 150 రూపాయలు 200 వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 900 1000 రూపాయలు 1100 వచ్చే పరిస్థితులు చూస్తున్నాయి. భారం పెరిగింది, ఖర్చులు పెరిగినాయి. దానికి తగ్గట్టుగా మన రాష్ట్రంలో ఆదాయాలు లేవు. ఎక్కడికి పోయినా కూడా ఆదాయాలు తగ్గిపోయినాయి. ఏది చూసినా కూడా కింద సామాన్య కూలోడు కానించి పైన కంపెనీలు ఉండే వాళ్ళ దాకా అందరినీ కూడా తినేసాడు. పూర్తిగా అన్ని విధాలుగా కూడా రాష్ట్రాన్ని కష్టపట్టించాడు. ఈరోజు ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. అన్ని యాంగిల్లో ఎవరిని ఎక్కడ ఏదో వస్తుందో సంపద దాన్ని అన్నీ కూడా దోచుకొని ఈరోజు ఇబ్బందులు పడతా ఎంతోమంది ప్రజలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఈ అవస్థ మారాలి. మీరు కూడా ఆలోచించుకోండి. ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలా, లేకపోతే ఈ ఫ్యాక్షనిస్టు అదేవిధంగా ఏదైతే కేసుల్లో ఉండి ముద్దాయిగా ఉండే ఈ సైకల్ జగన్ రెడ్డి పాలనలో రేపు మళ్ళీ మనం ఇబ్బంది పడాలా అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరూ కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో మీ అందరూ కూడా చూస్తున్నారు. ఎక్కడ మన వాళ్ళని ఇబ్బందులు పెట్టారు, ఎక్కడ కొట్టి చంపారు, ఎవరి మీద కేసులు పెట్టారో ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం రేపు వచ్చిన తర్వాత మనకి ఒంగోలులో అయితే మనం ఆల్రెడీ దీన్ని చేసుకున్నాం. ఇంకా నా సైడ్ నుంచి మేము ఏం చేయాలనేది కూడా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా మీకు అండగా ఉంటాం. పూర్తిగా మీకు ఏ ఇబ్బంది రాకుండా ఉద్యోగాలు కూడా పోయినసారి జాబ్ క్యాలెండర్ అని చెప్పి జగన్ రెడ్డి లాగా మనం చెప్పాం. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎవరైతే గిరిజనులు చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ 6 నెలలకి ఒకసారి జాబ్ మేళా పెడతాం. కంపెనీలన్నీ కూడా ఇక్కడికే పిలిపిస్తాం. చదువుకున్న వాళ్ళకి చదువు అయిపోగానే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలకు పోయే విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా చదువుకున్న వాళ్ళు ఇంట్లో తిరుగుతా ఖాళీగా ఉండకుండా ఏదో పనికెళ్ళే విధంగా ఈ కార్యక్రమాలు రావాలి అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు అవినీతిగా ఇష్టారాజ్యంగా సంపాదించుకున్నారు. ఇసుక అమ్ముకున్నాడు, మద్యం అమ్ముకున్నాడు, స్థలాలు కబ్జాలు చేసేవాడు కబ్జాలు చేశాడు. ఎవరన్నా ఇక్కడ లేకుండా అమెరికాలోనే ఎవరైనా ఉంటే ఆ స్థలాలు స్టాంపులే మార్చేసి ఆకుపై చేసి దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి తక్కువ రేట్లకు అమ్ముకొని అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసి విచ్చలవిడిగా సంపాదించి ఆ సంపాదన డబ్బులతోటి ఈరోజు అబ్బా కొడుకులు ఇద్దరు కూడా రోడ్ల మీద పడ్డారు. పడి నీకు 1,00,000 ఇస్తాను వస్తావా, లేకపోతే నీకు 2 లక్షలు ఇస్తాను వస్తావా, లేకపోతే నీకు ఇంకా పెద్ద నాయకులు 100 ఓట్లు తెస్తానంటే 5 లక్షలు ఇస్తాను వస్తావా అని చెప్పి రోడ్డు మీద పడి 5 ఏళ్ళు ప్రజలను పట్టించుకోకుండా, ప్రజలకు ఏం చేయకుండా, ప్రజల్ని కాపాడకుండా ఈరోజు ఎన్ని ఆస్తులు అడ్డం పెట్టుకొని దొంగ పట్టాలు అమలు పెట్టి ఎక్కడో పట్టాలు ఇచ్చి ఆ పట్టాలను చూపిస్తే ఈరోజు మాయజనాలను నమ్మించే పరిస్థితిలో ఈరోజు అబ్బా కొడుకులు తిరుగుతున్నారు. ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచించుకోండి. మనం ఉన్న టైంలో మనం ఏం చేసాము, ఇప్పుడుండే పరిస్థితులు ఏం జరుగుతుంది అనేది కూడా మీరు గమనించుకొని మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఒక పక్కన 111వ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు యానాదులు చేపలు బట్టి యానాదులకి, పాములు బట్టి యానాదులకి, చెత్త కాగితాలు ఎదుర్కొన్న యానాదులకి రాష్ట్రంలో 12 లక్షల మంది ఉన్నారు, నాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యానాది కార్పొరేషన్ ఇస్తానని చెప్పేసి తొడగొట్టి మెసేజ్ చెప్పిన నాయకుడు ఈ రోజున యానాది స్థితులు పట్టించుకునే దినస్థితిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు, ఒక యానాది కార్పొరేషన్ ఇస్తా అన్నాడు, డిస్ట్రిక్ట్ కమిషన్ ఎంఎల్ చైర్మన్ గా ఇస్తా అన్నాడు, యానాది చట్టసభలో ప్రాతినిధ్యం కల్పిస్తా అన్నాడు, యానాది ఐటీడీకి నిధులు ఇస్తానన్నాడు. కానీ అధికారం సీఎం అయిన 5 సంవత్సరాల్లో
ఇంతవరకు ఎస్టీ కార్పొరేషన్ లో యానాది కార్పొరేషన్ లేదు, ఎరుకుల కార్పొరేషన్ లేదు, లంబాడి కార్పొరేషన్ లేదు, చెంచు కార్పొరేషన్ లేదు. 30 లక్షల జనాభా ఓటింగ్ దానితో రాబోయే రోజుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి గిరిజన ఓటు బ్యాంకు ద్వారా బుద్ధి చెబుతామని చెప్పి ఈ సభాముఖంగా మనం చేసుకున్నాను. తాతాంజనేయులు ఆశయ పంటవో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా. ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు. ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. అనగారిన ప్రజలకు అభయమే జనార్దనన్న, అలుపెరుగని సేవకు చిరునామా మీరన్న, అలుపెరుగని సేవకు చిరునామా మీరన్న. బడుగు బలహీనుల బంధమల్లుకున్నోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు. మాటే శాసనం మనసే సింహాసనం, మాటే శాసనం మనసే సింహాసనం. ఒంగోలు గడ్డ మీద తెలుగుదేశ యుద్ధమా, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. కోట్లాది నిధులు తెచ్చి కొత్త వెలుగు పంచినోడు, ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు, ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు. సుందరంగా రహదారుల నిర్మాణం జరిపినాడు, నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు, నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు. మాటిస్తే తప్పనో